ఓకే అండి. మనకి వచ్చి ఇక్కడ 2 సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయండి. ఫస్ట్ నెట్‌రేట్ ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. గోఫ్రుగల్ రీటైల్ ఈజీ 2 సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయండి. ఈ 2 సాఫ్ట్‌వేర్‌లో యూసేజ్ ఏందంటే ఫస్ట్ నెట్‌రేట్ ఏందంటే మనకొచ్చి ఇంటర్లింకింగ్. ఇంటర్లింకింగ్ అంటే ఏందంటే మనకి హెచ్‌క్యూ ఒక హెడ్ ఆఫీస్ ఉంటది మనకి. ఆ హెడ్ ఆఫీస్ నుండి వాళ్ళు డేటా పంపిస్తారు కదా! ఐ మీన్ ఏదైనా పర్చేస్ అని అవన్నీ పంపించినప్పుడు మనం డైరెక్ట్‌గా గోఫ్రుగల్ సాఫ్ట్‌వేర్ రావు. డైరెక్ట్‌గా మీకు ఇక్కడ మనం రిసీవ్ చేసుకోవాలి. ఈ నెట్‌రేట్ ద్వారా మనం రిసీవ్ చేసుకుంటే ఎలా రిసీవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి రిసీవ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా నెట్‌రేట్ పైన లెఫ్ట్ సైడ్ పైన ఇక్కడ రిసీవ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్స్ డాట్ గో ఇక్కడ ఉంది డౌన్లోడ్ ట్రాన్సాక్షన్స్. ఈ డౌన్లోడ్ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెట్‌రేట్ లో మీ హెడ్ ఆఫీస్ నుండి ఏమేమి పంపించారో అవన్నీ మన ఇక్కడ రిసీవ్ అవుతాయి. జస్ట్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని కొట్టానుకో ఏమేమి ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ అన్ని రిసీవ్ అవుతాయి. ఈ నెట్‌రేట్ అనేది మీరు డైలీ లాగిన్ చేసి పెట్టాలండి. లాగిన్ చేసిన తర్వాతే ఫస్ట్ దీన్ని లాగిన్ చేయాలి. దాని తర్వాత గోఫ్రుగల్ వచ్చి మీరు లాగిన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంటుందండి ఇక్కడ నెట్‌రేట్ లోనే చూసారా రీఫ్రెష్ అని ఒక ఫైల్ రిసీవ్ అయ్యిందని ఆ ఫైల్ ఇక్కడ మనకు రీఫ్రెష్ అని క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తాయి ఇక్కడ ఏమేమి మనకు ఫైల్స్ పెండింగ్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ మనకి కనిపిస్తాయి. జస్ట్ మనం ఇక్కడ ఓకే అని కొట్టినాం అనుకోండి ఇక్కడ చూసారా కొన్ని ఫైల్స్ వచ్చి పెండింగ్ గా ఉన్నాయి. ఇవన్నీ మనం క్లిక్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఇంపోర్ట్ అని కొట్టినాం అనుకోండి మన సాఫ్ట్వేర్ లకి అన్ని వచ్చి గోఫ్రుగల్ లకి అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి. సో ఇది మన దాని తర్వాత ఇక్కడ మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ రిపోర్ట్స్ లో వచ్చి ఇక్కడ రిసీవ్ ట్రాన్సాక్షన్స్ ఈ రిసీవ్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళి మనకి ఏమేం ఫైల్స్ రిసీవ్ అయ్యాయి డేట్ వైజ్ మనం చూసుకోవచ్చు. ఇవాళ మనకి ఇన్ కేస్ పర్చేజ్ ఆర్డర్స్ ఏమైనా రిసీవ్ అయ్యాయా సప్లయర్స్ నుండి ఏదైనా కొత్త సప్లయర్స్ ఏమైనా వచ్చారా కస్టమర్స్ ఏదైనా క్రియేట్ చేసి పంపించారా అవన్నీ ఫైల్స్ రిసీవ్ అయ్యాయా లేదా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఐటమ్ మాస్టర్ రిసీవ్ అయిపోయింది. దాని తర్వాత హెచ్క్యూ బ్యాకప్ సెట్టింగ్స్ బ్యాకప్ అంటే మీ డైలీ మీరు బిల్లింగ్ చేస్తుంటారు కదా ఆ డేటా వచ్చి హెచ్క్యూలో హెడ్ ఆఫీస్ కి అప్లోడ్ అవుతా ఉంటుంది ఆటోమేటిక్గా. డిస్ట్రిబ్యూటర్ మాస్టర్ ఏంటంటే మీ సప్లయర్స్ ఉంటారు కదా వాళ్ళ మాస్టర్స్. నేను చెప్పే అర్థమవుతుంది కదండి ఏమన్నా రిప్లై చెప్పండి కన్ఫర్మ్ చెప్పండి కన్ఫర్మ్. అర్థమవుతుంది ఓకే అండి. ఓకే అండి ఈ నెట్‌రేట్ కూడా యూసేజ్ ఏంటంటే మీకు అర్థమైంది కదా నార్మల్ గా మీరు మాస్టర్స్ కానీ ఐ మీన్ ఐటమ్ మాస్టర్ కస్టమర్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ మాస్టర్ ఇవన్నీ మనకి పర్చేసెస్ కానీ జిఆర్ఎన్ అవన్నీ వాళ్ళు హెడ్ ఆఫీస్ నుండి మీకు పంపిస్తారు. ఎలా పంపిస్తారంటే త్రూ నెట్‌రేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి నెట్‌రేట్ సాఫ్ట్వేర్ ఉంది మనకి హెడ్ ఆఫీస్ కి వాళ్ళు పంపిస్తారు. దాని తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఇక్కడ నెట్‌రేట్ లో లాగిన్ చేసి ఇక్కడ మనకి పైన రిసీవ్ ఉంది కదా ఈ రిసీవ్ క్లిక్ చేసి డౌన్లోడ్ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేసాను ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయిపోతాయి మనకి. అదొకటి యూసేజ్. ఇంకొకటి ఏంటంటే మీరు డైలీ ఈ సాఫ్ట్వేర్ వచ్చి లాగిన్ చేసి పెట్టాలండి మార్నింగ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు లాగౌట్ చేయాలి. ఫస్ట్ ఇది లాగిన్ చేసిన తర్వాత దాని తర్వాత గోఫ్రుగల్ ఉంది కదా ఇక్కడ మనకి గోఫ్రుగల్ ఇది ఈ సాఫ్ట్వేర్ లాగిన్ చేయాలి. అప్పుడే మనకి ఈ సాఫ్ట్వేర్ లకి డేటా మనకి రిసీవ్ అవుతుంది. అది గోఫ్రుగల్ నెట్‌రేట్ కూడా యూసేజ్ అండి. డైలీ లాగిన్ చేసుకోవాలి లాగౌట్ వచ్చి ఈవినింగ్ మీరు షాప్ క్లోజ్ చేసినప్పుడు లాగౌట్ చేసుకోండి అప్పుడు డేటా అంతా సింక్ అవుతుంది మనకి. సో దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ గోఫ్రుగల్లో వస్తే మనకి పైన చూసానుకో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. కస్టమర్ మాడ్యూల్ సేల్స్ పర్చేస్ ఇన్వెంటరీ అకౌంట్స్. కాకపోతే దీంట్లో మనం అన్ని యూజ్ చేస్తామంటే అన్ని యూజ్ చేయము ఏదో కొన్ని వారం మనం యూజ్ చేస్తాం. ఏమేమి యూజ్ చేస్తాం అని చెప్తాం. ఇక్కడ కస్టమర్స్ అని ఉన్నాయండి. ఇక్కడ కస్టమర్స్ వచ్చి కస్టమర్ మాస్టర్ ఉన్నది. ఈ కస్టమర్ మాస్టర్స్ ఏంటంటే మీ డైలీ మీరు సేల్స్ చేస్తుంటారు కదా వాళ్ళ కస్టమర్ నేమ్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కింద క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా హెల్ప్ న్యూ ఎడిట్ వ్యూ ఇవంతా ఏంటంటే ఆప్షన్స్. ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి అనుకోండి మన మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమేమి ఉన్నాయో మీ డేటాబేస్ లో ఇవన్నీ ఆల్రెడీ మీకు ఉన్నాయి. ఒక కస్టమర్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారా లక్ష్మీ నారాయణ ఉంది. ఇంకా మళ్ళీ కింద చూసారు స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేశారు. మేబీ ఫోన్ నెంబర్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇన్ కేస్ మీ నేమ్ కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసేయండి. ఎందుకంటే డూప్లికేట్ క్రియేట్ చేస్తే మనకే కదా అసలు అంటే డేటాబేస్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో ఒకసారి మీరు కస్టమర్ మాస్టర్ లో ఆ కస్టమర్ క్రియేట్ చేసే ముందు జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎలా చేయాలంటే
ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అన్ని చూపిస్తాయి. మీకు జస్ట్ ఇక్కడ మీరు ఫిల్టర్ చేయొచ్చు. ఇక్కడ టైప్ చేశాను అనుకో పైన ఇక్కడ చేస్తాయి ఎల్తో ఏమేమి ఉన్నాయి అవన్నీ మనం చూసుకోవచ్చు. ఇలా ఎన్ అని టైప్ చేసి ఎన్తో ఏమేమి ఉన్నాయి నేమ్స్. లేకపోతే నాకు నేమ్ తెలియదు, నాకు ఓన్లీ ఫోన్ నెంబర్ దా తెలుసు అంటే మీరు ఏం చేయాలంటే మీ కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ కదా, కంట్రోల్ దాన్ని క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది మొబైల్ అని. ఆ మొబైల్ టైప్ చేసి మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి 9573 అలా టైప్ చేసి అనుకోండి, దాని రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి అన్ని మీకు వస్తాయి. అంటే వన్ టైప్ ఆఫ్ ఫిల్టరేషన్ అండి. ఇది కస్టమర్ ఇంకోటి క్రియేట్ చేసే ఇంకొక ప్లేస్ కూడా ఉంది, నేను చూపిస్తాను. అది ఇది వచ్చి డైరెక్ట్ కస్టమర్స్. ఇది ఇలా ఇక్కడ క్రియేట్ చేసుకొని కస్టమర్స్ వచ్చి ఇక్కడ కస్టమర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చి ఇక్కడ ఇంకొకటి ఉందండి స్టేటస్ ఫంక్షన్ F2 అని క్లిక్ చేస్తే యాక్టివ్, క్యాన్సిల్, క్లిక్ అని ఉంది. అంటే మీరు ఏ కస్టమర్స్ అయినా నాకు కస్టమర్ డూప్లికేట్ క్రియేట్ చేశాను, నాకు ఈ కస్టమర్ వద్దు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కింద ఎడిట్ చేసి ఆ కస్టమర్ లోడ్ చేసి ఇక్కడ మీరు క్యాన్సిల్ అని మీరు సెలెక్ట్ చేసి సేవ్ చేశారు అనుకోండి, ఆ కస్టమర్ నెక్స్ట్ టైం మీరు బిల్లింగ్ చేసేటప్పుడు అది రిఫ్లెక్ట్ కావాలండి. ఓకేనా? దాని తర్వాత పైన చూసిన ట్యాబ్ ఉంది, ఇక్కడ డీటెయిల్ ట్యాబ్. ఇది క్రెడిట్ డీటెయిల్స్. ఇదేంటంటే ఇక్కడ మనకి క్రెడిట్ అంటే కస్టమర్స్ మనం క్రెడిట్ సేల్ అంటే మనం అప్పుగా అంటే క్రెడిట్ సేల్ మనం ఇయ్యొచ్చునా ఇవ్వకూడదా, ఇక్కడ ఎస్ఆర్ నో ఉంది. ఎస్ అని ఇస్తే మనం ఇయ్యాలి అని ఆప్షన్, అంటే మనం సేవ్ చేసేటప్పుడు ఆ క్రెడిట్ సేల్ ఆప్షన్ వస్తుంది. ఎస్ఆర్ నో ఇక్కడే మీరు చూడండి. దాని తర్వాత జిఎస్టీ ఉంది, జిఎస్టీ వచ్చి ఆ కస్టమర్ వచ్చి రిజిస్టర్డా అన్రిజిస్టర్డా. రిజిస్టర్డ్ అంటే నాన్ రిజిస్టర్డ్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్, ఇప్పుడు పాన్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసేట్టుగా అంటే వాళ్ళు రిజిస్టర్ కింద వస్తారు. నాన్ రిజిస్టర్ అంటే వాళ్ళు ఏమి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ మనం తీసుకోవడం లేదు, అది మన డిఫరెన్స్. సో దాని తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ వచ్చి ఫోన్ నెంబర్. ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో దాని తర్వాత మనకి వెబ్ లాగిన్ మనకు అవసరం లేదండి. ఈ ఫస్ట్ 4 ట్యాబ్స్ మనం డీటెయిల్స్ మనం ఫిల్ చేసి ఇక్కడ సేవ్ చేయాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మన మ్యాండేటరీ ఏంటంటే కస్టమర్ నేమ్ మ్యాండేటరీ, దాని తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ మ్యాండేటరీ. ఈ కస్టమర్ మాస్టర్ ఈ రెండు మ్యాండేటరీ అండి. సో ఇక్కడ కింద చూసారు అనుకోండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వ్యూ కానీ, వ్యూ అంటే ఏంటంటే జస్ట్ మీరు లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోవచ్చు మీ అవుట్లెట్ లో. ఇది అండి, ఇది కస్టమర్ క్రియేట్ చేసే ఒక విధానం. ఇంకొక విధానం ఏంటంటే సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ సేల్స్ లో చూసాం అనుకోండి, ఇక్కడ సేల్స్ బిల్ అనే ఎంట్రీ ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ కింద చూసారు అనుకోండి F3 అని ఉంది సార్, F3 క్విక్ యాడ్ కస్టమర్. సో మనం ఈ ఆప్షన్ యూజ్ చేసి కూడా మనం కస్టమర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జస్ట్ F3 క్లిక్ చేసి అనుకోండి, మీ కర్సర్ ఆటోమేటిక్ గా పైన వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ మీరు టైప్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ కస్టమర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఆల్ అన్ని డీటెయిల్స్ మీరు క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు బిల్లింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ స్క్రీన్ లోనే. 337977 కదా, దీంట్లో చేంజ్ చేసుకుంటే రేట్ వచ్చేసి మీకు తప్పు చెప్పిందని నాకు డౌట్ వస్తుంది. ఓకే చెప్పండి. 797 ఓకే అండి. కస్టమర్ మాస్టర్ మీకు అర్థమైంది కదా, కస్టమర్స్ ఎలా క్రియేట్ చేయడం, కస్టమర్ మాస్టర్ ఎలా క్రియేట్ చేసేది, సేల్స్ బిల్ ఎలా క్రియేట్ చేసేది మీకు అర్థమైంది కదా. ఓకే సార్, ఓకే అర్థమైంది కదండి. దాని తర్వాత కస్టమర్ మాస్టర్ తర్వాత మీకు ఇక్కడ మనకి డెలివరీ బాయ్ ఉంది కదా, సేల్స్ మ్యాన్ మాస్టర్ అని ఇక్కడ ఉన్నది చూడండి. సేల్స్ మాస్టర్స్, సేల్స్ మ్యాన్ మాస్టర్. మీరు సేల్స్ మ్యాన్ మాస్టర్ కానీ మీరు మెయింటైన్ చేస్తుందంటే ఇక్కడ మీరు సేల్స్ మ్యాన్ మాస్టర్ మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ సేల్స్ మ్యాన్ మాస్టర్ సాఫ్ట్వేర్ రన్ అవుతలేదు. ఇక్కడ మీరు సేల్స్ మ్యాన్ నేమ్ చేసి కింద సేవ్ చేయాలి. ఇన్ కేస్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే కింద ఎడిట్ అని క్లిక్ చేసి ఇది చూస్తే ఏమేమి సేల్స్ మ్యాన్స్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేస్తున్నారో మీరు డీటెయిల్ గా చూడొచ్చండి ఇక్కడ సేల్స్ మ్యాన్ మాస్టర్ లో. ఇది ఓకేనా, అర్థమైందా సేల్స్ మ్యాన్ మాస్టర్? ఓకే సార్. ఓకే. సో దాని తర్వాత మీకు ఇక్కడ
మీరు దాని తర్వాత మీరు సేల్స్ బిల్, అంటే మీరు కస్టమర్స్కి బిల్లింగ్ చేస్తారు కదా, ఇక్కడ ఇదండి ఆప్షన్. మీరు షార్ట్ కట్ కీస్ యూజ్ చేసుకోవచ్చు అండి. కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సేల్స్ స్క్రీన్ కూడా ఓపెన్ అయిపోతుంది. లేకపోతే మీరు ఇక్కడ సేల్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేల్స్ బిల్ కూడా ఇలా ఓపెన్ చేయొచ్చు, అదొక ఆప్షన్. లేకుంటే ఇక్కడ మనకి సెర్చ్ బటన్ ఒకటి ఉందండి. ఇక్కడ మీరు జస్ట్ సేల్స్ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చారనుకోండి, ఈ సేల్స్ అని టైప్ చేసి సేల్స్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. ఇక్కడ సేల్స్ బిల్ ఉంది. మీరు ఇన్ కేసు ఏమైనా మర్చిపోయాను, నేను ఎక్కడెక్కడ స్క్రీన్ ఎక్కడ ఉందో నాకు తెలియదు అంటే మీరు ఈ సెర్చ్ ఆప్షన్ యూస్ చేసుకొని మీరు ఎక్కడ ఉందో మీరు కనుక్కోవచ్చు అండి. సో ఇది సేల్స్ బిల్. ఈ సేల్స్ బిల్ రెండు విధానంగా మీరు సేల్ చేయొచ్చండి, విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్. విత్ కస్టమర్ అంటే ఏంటంటే మీరు కస్టమర్ మాస్టర్ ఇక్కడ క్లిక్ యాడ్ ఉంది కదా, కస్టమర్ కింద ఫంక్షన్ లో F3 ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కూడా ఇక్కడ కస్టమర్ మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు సేల్ చేయొచ్చు. ఇన్ కేస్ కస్టమర్ లేకుండా మీరు సేల్ ఎలా చేయాలంటే మీరు మీ కస్టమర్ మాస్టర్ లో మ్యాండేటరీగా వాక్-ఇన్ కస్టమర్ క్రియేట్ చేసుకోండి. ఆ వాక్-ఇన్ ఐఫన్ మీ షాప్ పేరు కానీ మీ మొబైల్ నెంబర్, అంటే మీ షాప్ మొబైల్ నెంబర్ కానీ అది పెట్టి మీరు కస్టమర్ క్రియేట్ చేసుకోండి. ఏ కస్టమర్ అయితే వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదంటే, ఏ కస్టమర్ అంటే వాక్-ఇన్ కస్టమర్ సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా నేను చెప్పింది? చూసారా, ఎంటర్ ది కస్టమర్ నేమ్ ఆర్ మొబైల్ నెంబర్ టు ట్రై అగైన్. అంటే కస్టమర్ నేమ్ అనేది మనకు మ్యాండేటరీగా ఉంటుంది. ఆ కస్టమర్ నేమ్ ఇస్తేనే మనకి లోడ్ అవుతుంది, లేకపోతే మనకి లోడ్ కాదు. ఓకేనండి. సో జస్ట్ నేను నేమ్ టైప్ చేసాను, ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి. లేకపోతే మొబైల్ నెంబర్ టైప్ చేసినా కూడా కస్టమర్ ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత కస్టమర్ ఆటోమేటిక్గా కింద వస్తుందండి, కింద కోడ్ లో ఉంటుంది. జస్ట్ మీరు స్కాన్ అన్న చేయొచ్చు, మీరు ఎంటర్ చేసి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. ఏ ఐటమ్ మీరు చేస్తున్నారు అది కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసినప్పుడు దాని రిలేటెడ్ ఏమో ఉన్నాయి అన్ని చూపిస్తాయి. ఇక్కడ స్టాక్ ఏమేమి ఉన్నాయి, రేట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని చూడొచ్చు. నేను జస్ట్ ఒక బిల్ లోడ్ చేసి చూపిస్తాను, నేను సేవ్ చేయను, మీకు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ నేను ఈ ఐటమ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఇలా లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు క్వాంటిటీ ఉంది, మీ క్వాంటిటీ వచ్చి మాన్యువల్ గా మీరు టైప్ చేయొచ్చండి ఇక్కడ. ఓకేనా? లేకపోతే ఇక్కడ మనం మీటర్స్ కూడా ఒక ఆప్షన్ ఉంది మీకు. ఇన్ కేసు మీరు ఏదైనా ఉంటాయి కదా మీటర్స్, అలా ఐటమ్స్ కూడా ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు, ఎన్ని మీటర్స్ అని. దాని తర్వాత ఇక్కడ మీకు డిస్కౌంట్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఇక్కడ డిస్కౌంట్ మనకి బిల్ వైజ్ డిస్కౌంట్ ఉంది, ఐటమ్ డిస్కౌంట్ ఆప్షన్ ఉందండి. అంటే ఏంటంటే అంటే కస్టమర్ వచ్చి ఒక 10 ఐటమ్స్ పర్చేస్ చేశారంటే అండి, ఆ 10 ఐటమ్స్ కలిపి, అంటే ఐ మీన్ అన్ని కలిపి ఒక డిస్కౌంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్క ఐటమ్ కి మీరు డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఓకేనా? హలో సార్, ఒక విషయం సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇక్కడ మీటర్స్ అని ఉంది కదా, బిల్స్ లో చూపించట్లేదు. మీటర్స్ బిల్స్ లో చూపించట్లేదు. అంటే బిల్ అంటే ప్రింట్ డిజైన్ లోనా? ప్రింట్ డిజైన్ లో చూపించట్లేదు. అది యాడ్ చేసుకోవచ్చు అండి, అది ఏ ఇబ్బంది లేదు, అది యాడ్ చేయొచ్చు. చూద్దాం. అదే మీటర్స్ అంటే చూపించాలి కదా వాళ్ళకు కూడా. కరెక్టే అండి, అది యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫీల్డ్ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు ఏ బిల్లులో అయితే మీరు మీటర్స్ మెన్షన్ చేస్తారో ఆ బిల్లు, ఆ ప్రింట్ డిజైన్ లో మీకు మీటర్ వస్తుంది. కాకపోతే ఆ ఫీల్డ్ మాత్రం యాడ్ చేయాలంటే ప్రింట్ డిజైన్. ఓకేనా? ఓకే అండి. సో ఇక్కడ ఇన్ కేస్ నేను 2 ఐటమ్స్ యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసారా, మీకు నేను 2 ఐటమ్స్ లోడ్ చేశాను. నేను ఫస్ట్ ఐటమ్కి వచ్చి డిస్కౌంట్ నేను 1% అని ఇలా ఇవ్వచ్చు. దీనికి 2% ఇలా మాన్యువల్ గా మనం డిస్కౌంట్ ఇవ్వచ్చండి. నాకు ఇలా నేను ఐటమ్ వైజ్ నేను ఇవ్వను అంటే నేను హోల్ బిల్కి ఇస్తానంటే కింద మనకి ఒక ఆప్షన్ ఉంది సార్, F4 ఉంది, క్యాష్ డిస్కౌంట్. సో
సో జస్ట్ ఈ క్యాష్ డిస్కౌంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ క్లిక్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ పర్సంటేజ్ లోనే ఇవ్వచ్చు లేదా అమౌంట్ లోనే ఇవ్వచ్చు. అంటే ఇది ఈ అమౌంట్ ఉంది చూసారా 1990, ఈ అమౌంట్ కి డిస్కౌంట్ ఇస్తున్నాను, బిల్ వైజ్ డిస్కౌంట్. నేను దీనికి ఒక 1% డిస్కౌంట్ ఇచ్చానండి. డిస్కౌంట్ ఇస్తే ఇక్కడ చూసారా రైట్ సైడ్ లో చూసారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు చూపించు గ్రాస్ అమౌంట్ ఎంత, మీ బిల్ నెంబర్ ఏంది, బిల్ డేట్ ఏంది, ఇక్కడ డిస్కౌంట్ ఏంది, మీ టోటల్ అమౌంట్, జిఎస్టీ అమౌంట్ ఎంత, రౌండ్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఎంత కస్టమర్ పే చేయాలి. సో ఇలా మీరు చేసిన తర్వాత కింద చూసారు అనుకోండి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సేవ్ అనమాట, F6 అని ఉంటుంది, సేవ్ అని. సేవ్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. అంటే మోడ్ ఆఫ్ కస్టమర్, అంటే కస్టమర్ వచ్చి క్యాష్ గా ఇస్తున్నాడా, క్రెడిట్ గా ఇస్తున్నాడా, ఇది ఇస్తున్నాడా, ఆర్ఆర్ అంటే రిటర్న్ ఆల్రెడీ ఏదైనా ఉంటే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది క్యాష్ గా అంటే ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు, ఇక్కడ మీరు మాన్యువల్ గా టైప్ చేయొచ్చు. లేదు కస్టమర్ వచ్చి ఒక 50% క్యాష్ ఇస్తున్నాడు, 50% వచ్చి కార్డు ఇస్తున్నాడు అంటే ఇక్కడ మీరు ఇక్కడ మాన్యువల్ గా మీరు టైప్ చేసుకోవచ్చు అండి. సో ఇలా మీరు టైప్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అంటే కస్టమర్ కానీ క్యాష్ ఇస్తున్నాడు కార్డు అంటే మీరు అమౌంట్ స్ప్లిట్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవింగ్ లో మీకు 2 ఆప్షన్స్ ఉందండి. కొన్ని కస్టమర్స్ వచ్చి నాకు బిల్ వద్దు జస్ట్ సేవ్ అంటే ఇక్కడ సేవ్ నో ప్రింట్, సేవ్ అంటే సేవ్ క్లిక్ చేసేటప్పుడు సేవ్ అవుతుంది, బిల్లు ప్రింట్ వస్తుంది. ఇక్కడ సేవ్ నో ప్రింట్ అంటే జస్ట్ ఈ బిల్లు మాత్రం సిస్టమ్ లో సేవ్ అవుతుంది, ప్రింట్ రాదు బయట. జస్ట్ క్యాన్సిల్ అయిందంటే సేవ్ కాదు, ఏమి ప్రింట్ రాదు. జస్ట్ నేను ఇప్పుడు క్యాన్సిల్ ఇస్తున్నాను. ఇది అండి. సో దాని తర్వాత ఇక్కడ మనకి కింద చూసాను అనుకోండి సేవ్ క్యాష్, క్విక్ యాడ్. ఇది మీకు ఆల్రెడీ సేవ్ క్యాష్ చెప్పాను. సేవ్ క్యాష్ అంటే మనం ఇది అంటే క్యాష్ మనం ఓన్లీ క్యాష్ కస్టమర్స్ మాత్రం యూజ్ చేస్తాం. అది మీద కస్టమర్స్ యూజ్ చేయాలి. సో ఆ ఆప్షన్ మనకు వద్దులేండి. క్యాష్ డిస్కౌంట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ క్యాష్ డిస్కౌంట్ ఏంటంటే మీకు డిస్కౌంట్ కానీ పర్సంటేజ్ చేయొచ్చు, అమౌంట్ లేదు. ఈ ఆప్షన్ వ్యూ బిల్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్ని బిల్స్ నేను క్రియేట్ చేశాను, వ్యూ బిల్స్ లో క్లిక్ చేసి నేను చూసుకో. సేవ్ అంటే క్లియర్ అంటే క్లియర్ చేయడం. అంటే ఇక్కడ నేను తప్పుగా నేను ఎంటర్ చేశాను కస్టమర్ నేమ్ ఐటమ్స్ అని, ఇక్కడ నేను క్లియర్ స్క్రీన్ F7 క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా స్క్రీన్ వచ్చి క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఫ్రెష్ గా లోడ్ చేసుకోవచ్చు డీటెయిల్స్, అంటే ఐటమ్ నేమ్ కానీ కస్టమర్ నేమ్ కానీ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ రీప్రింట్ బిల్ అంటే ఎగ్జిస్టింగ్, అంటే ఆల్రెడీ మీరు బిల్ సేవ్ చేసింది అని ఇంకోసారి బిల్ మీరు ప్రింట్ తీసుకోవాలంటే ఈ ఆప్షన్ లో ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ రీకాల్ హోల్డ్ బిల్ ఉందండి. రీకాల్ హోల్డ్ బిల్ అంటే ఇప్పుడు కస్టమర్స్ వచ్చి ఒక 10 కస్టమర్స్ వచ్చి కంటిన్యూస్ క్యూలో ఉన్నారండి ఇక్కడ బిల్లింగ్ కి. ఇప్పుడు కస్టమర్ ఏదైనా ఒక ఐటమ్ మిస్ చేశారు పర్చేస్ చేసేది అంటే మీరు అన్ని ఐటమ్స్ లోడ్ చేస్తున్నారు, కాకపోతే బిల్లింగ్ ఆ కస్టమర్ ఆ ఐటమ్ తీసుకొచ్చేదాకా మీరు వెయిట్ చేయలేదు కదా కస్టమర్కి. అలా ఏం చేస్తామంటే ఇక్కడ హోల్డ్ బిల్ అని క్లిక్ చేస్తామండి. హోల్డ్ బిల్ క్లిక్ చేస్తామండి ఏమేమి ఐటమ్స్ మనం ఈ బిల్లింగ్ లో ఉన్నాయో అవన్నీ మనకి హోల్డ్ అయిపోతాయి. కస్టమర్ ఐటమ్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీకాల్ క్లిక్ చేశారు అనుకోండి, హోల్డ్ చేసినవన్నీ బిల్స్ అన్ని రీకాల్ అక్కడ ఉంటాయి. మీరు రీకాల్ చేసి మళ్ళీ ఐటమ్ యాడ్ చేసి మళ్ళీ మీరు సేవ్ చేయొచ్చు. అది ఆప్షన్. ఇక్కడ మనకి సేవ్ సెలెక్ట్ కస్టమర్ ఇక్కడ మనం ఈ కస్టమర్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఈ దీన్ని క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే. సో దాని తర్వాత లెఫ్ట్ సైడ్ లో వచ్చి ఒక ఎంటీ బటన్ ఉంది సార్, ఎంటీ బటన్ లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ లో, దీన్ని క్లిక్ చేసి అనుకోండి ఇంకా మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ మనం యూజ్ చేస్తామంటే మనం యూజ్ చేయమండి, ఏదో కొన్ని ఆప్షన్స్ యూజ్ చేస్తాం, యూజ్ చేసేమని చెప్తాను నేను. ఇప్పుడు మనం బిల్ ఎడిట్ ఎలా చేయాలి, ఇక్కడ కంట్రోల్ F6 క్లిక్ చేశారు అనుకోండి, బిల్ ఎడిటర్ ఆప్షన్ ఉందండి. బిల్ ఎడిట్ చేసి మీరు ఎడిట్ చేసి చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ క్లియర్ చేస్తాను. క్లియర్ చేసేసి నేను ఎప్పుడు ఎలా ఇది ఎడిట్ చేయడం నేను మీకు చూపిస్తాను. ఇక్కడ F7 ఉందండి, F7 క్లిక్ చేశాను అనుకోండి, క్లియర్ ద స్క్రీన్ ఎస్ఎన్ క్లిక్ చేసి స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ వ్యూ బిల్స్ క్లిక్ చేశాను అనుకోండి,
ఇక్కడ చూసాయి లిస్ట్ ఆఫ్ వ్యూ బిల్స్ ఏమేమి బిల్స్ ఉన్నాయో అన్ని చూడొచ్చు. ఇది ఆప్షన్. దాని తర్వాత బిల్లు ఆల్రెడీ క్రియేట్ చేసిన బిల్లు ఎలా ఎడిట్ చేయాలంటే ఇక్కడ కంట్రోల్ F7 క్లిక్ చేశాను అనుకోండి, ఎడిట్ బిల్ అని వస్తుంది. ఈ బిల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసాను అనుకోండి డేట్ వైజ్, అంటే బిల్ వచ్చి ఏ డేట్ లో క్రియేట్ చేశారు అది అడుగుతుంది. ఇక్కడ లేకపోతే బిల్ నెంబర్ మీరు టైప్ చేసి జస్ట్ మీరు ఎంటర్ ఇచ్చారు అనుకోండి, ఈ డేట్ నుండి ఈ డేట్ వాళ్ళకి ఏమేమి బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఏమేమి చేంజ్ చేయాలో చేంజ్ చేసి మళ్ళీ మీరు సేవ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా సేవ్ అవుతుందండి. ఇది ఆప్షన్ దీనికి. సో అది ఆప్షన్ అండి, బిల్ ఎడిట్. సో దాని తర్వాత మనకి ఇంకా ఐటమ్ డిస్కౌంట్ వచ్చి మనం ఇక్కడ మాన్యువల్గా ఇవ్వచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మన ఐటమ్ డిస్కౌంట్. ఇన్ కేస్ మీరు ఏదైనా రిమార్క్స్ ఏమైనా మెన్షన్ చేయాలి బిల్లులో అంటే ఇక్కడ ఈ ఆప్షన్ రిమార్క్స్ ఉంది కదా, కంట్రోల్ F8 క్లిక్ చేసి అనుకోండి, రిమార్క్స్ మీరు జస్ట్ టైప్ చేసుకోవచ్చు. ఇది అండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ గా మనం బిల్లింగ్ స్క్రీన్ లో యూజ్ చేసే ఆప్షన్స్ మెయిన్ గా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? ఈ బిల్లింగ్ ఏదైనా బిల్లింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయి చెప్పండి. దీంట్లో ఏమైనా డౌట్స్ మీకు ఏమైనా అర్థం కాలేదా చెప్పండి. దాని తర్వాత మనకి ఇప్పుడు సేల్స్ మ్యాన్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడే సేల్స్ మ్యాన్ ఉంటుంది. ఇక్కడ ఈ సేల్స్ మ్యాన్ మనం అది కూడా చూపిస్తాను ఎలా యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూసారు సేల్స్ మ్యాన్ ఒక ఆప్షన్ చూసారా, దీన్ని క్లిక్ చేసి జస్ట్ ఎంటర్ ఇచ్చి అనుకోండి, చూస్తాయి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సేల్స్ మ్యాన్స్ అన్ని వస్తాయి. ఇక్కడ చూసారా, క్రియేట్ సేల్స్ మ్యాన్స్ ఇన్ ద సేల్స్ మ్యాన్ మాస్టర్ దెన్ ఇట్ విల్ కంటిన్యూ. అంటే ఏంటంటే మీరు ఇక్కడ సేల్స్కి వెళ్ళి మాస్టర్స్కి వెళ్ళి ఇక్కడ సేల్స్ మ్యాన్ మాస్టర్ ఉంది, ఇక్కడ క్రియేట్ చేశారు అనుకోండి, సేల్స్ మ్యాన్స్ ఎవరు ఈ ఐటమ్ సేల్ చేశారని ఇక్కడ మీరు లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు సేల్స్ మ్యాన్ అంటే మీరు మీ షాప్ లో ఒక 5 సేల్స్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి సేల్స్ మ్యాన్ కమిషన్స్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఎంతెంత సేల్ చేశారంటే మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మ్యాప్ చేస్తేనే వాళ్ళు ఎంతెంత సేల్ చేశారో ఇక్కడ మనం లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఫైన్ అండి, అర్థమైందా ఇది? ఓకే. హలో సార్ చెప్పండి, సేల్స్ బిల్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయి మీకు? ఓకే సార్. సార్ ఒకసారి ఎక్స్చేంజ్ గురించి చెప్పగలరా సార్? చెప్తాను, నెక్స్ట్ అదే చెప్తాను. సో ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ అనేది మనకి సేల్స్ రిటర్న్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉందండి. ఇక్కడ సేల్స్ రిటర్న్ మీద ఆప్షన్ చూసారా? ఓకే. ఈ సేల్స్ రిటర్న్కి వెళ్ళి మనం ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. బిల్ నెంబర్ ఉంది, ఇక్కడ బిల్ నెంబర్ ఉంది, మాన్యువల్ బిల్ నెంబర్ ఉందండి. మాన్యువల్ నెంబర్ కి బిల్ నెంబర్ కి డిఫరెన్స్ ఏంటంటే, బిల్ నెంబర్ ఏంటంటే ఆల్రెడీ మీ సిస్టమ్ లోనే బిల్లింగ్ చేసి మీ సిస్టమ్ లో రిటర్న్ చేస్తున్నారంటే ఈ బిల్ నెంబర్ ఆప్షన్ యూస్ చేయండి. రైట్ సైడ్ పైన చూసారా బిల్ నెంబర్, మీరు జస్ట్ క్లిక్ చేసి ఎంటర్ ఇచ్చారనుకోండి, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్స్, అంటే మీ సిస్టమ్ లోనే బిల్ చేసిన ఐటమ్స్ అండి, అంటే బిల్స్. మీరు ఇక్కడ బిల్ నెంబర్ ఉంది కదా, నేను మళ్ళా చెప్తాను. నేను రైట్ సైడ్ పైన బిల్ నెంబరు, మాన్యువల్ బిల్ నెంబర్ ఉంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బిల్ నెంబర్ ఏంటంటే ఆల్రెడీ మీ సిస్టమ్ లోనే, అంటే గో ఫ్రూగల్ సిస్టమ్ లోనే మనం ఆల్రెడీ సేల్ చేస్తాం. దాన్ని ఎలా రిటర్న్ చేయాలంటే బిల్ నెంబర్ క్లిక్ చేస్తేనే లిస్ట్ ఆఫ్ బిల్స్ అన్ని వస్తాయి. జస్ట్ మీరు ఆ బిల్ నోట్ చేసి ఏ ఐటమ్ మాత్రం రిటర్న్ చేస్తున్నారు, అన్ని ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నారా, ఒక ఐటమ్ రిటర్న్ చేస్తున్నారా. ఇన్కేస్ అన్ని ఐటమ్స్ అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి స్పేస్ బార్ ఉంది కీబోర్డ్ లో, జస్ట్ క్లిక్ చేస్తారు కొన్ని టిక్ అవుతాయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ, ఇన్ కేస్ ఇక్కడ అన్ని క్వాంటిటీ రిటర్న్ చేస్తుందంటే క్వాంటిటీ అలా పెట్టి సేవ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా రిటర్న్ వెళ్ళిపోతుందండి. స్టాక్ ఆటోమేటిక్ మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం గో ఫ్రూగల్ సాఫ్ట్వేర్ లో సేల్ చేసిన బిల్లు రిటర్న్ చేయడం. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ లోనే సేల్ చేయడం లేదు, అదే కస్టమర్ వచ్చి మాన్యువల్ గా రిటర్న్ చేస్తున్నారు. అదంటే ఇక్కడ ఆప్షన్ ఇస్తారు మాన్యువల్ బిల్ నెంబర్.
ఇక్కడ మీరు ఇక్కడ టైప్ చేయాలి మాన్యువల్ బిల్ నెంబర్. టైప్ చేసి ఇక్కడ మాన్యువల్ డేట్, ఇటు ఫార్మాట్ తీసుకోండి. డేట్ ఫార్మాట్ పైన ఉంది కదా, ఆ ఫార్మాట్ లోనే టైప్ చేయండి. ఇక్కడ అమౌంట్, జస్ట్ అమౌంట్ టైప్ చేసి, అంటే ఎందుకంటే మాన్యువల్ బిల్ నెంబర్ ఇవన్నీ మనకు తెలియదు కదా, అందువల్ల మీరు మాన్యువల్ గా మీరు అన్ని లోడ్ చేసుకోవాలండి మీరే. ఇలా టైప్ చేసి ఎంత క్వాంటిటీ రిటర్న్ చేస్తున్నారో రిటర్న్ చేయాలి. కాకపోతే ఇక్కడ కస్టమర్ మ్యాండేటరీ అండి, అది మర్చిపోవద్దండి. కస్టమర్ మాత్రం మ్యాండేటరీ. మాన్యువల్ బిల్ నెంబర్ కానీ అంటే మన గోప్టుగా క్రియేట్ చేసిన బిల్ నెంబర్ రిటర్న్ చేస్తున్నారంటే దానికి కస్టమర్ మ్యాండేటరీ. మాన్యువల్ అంటే మీరు మీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ వేరే సాఫ్ట్వేర్లో మీరు బిల్ చేస్తుంటారు, కస్టమర్ వచ్చి రిటర్న్ చేస్తున్నారంటే ఇలా అండి ప్రాసెస్. ఇక్కడ మాన్యువల్ బిల్ నెంబర్ మీరే టైప్ చేయాలి, బిల్ నెంబర్ టైప్ చేసి అమౌంట్ మీరే టైప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటమ్ రిటర్న్ చేస్తే ఇక్కడ ఐటమ్ లోడ్ చేసుకొని మీరే మాన్యువల్ గా మీరే చేయాలి. సార్ ప్రీవియస్ బిల్ లేకుంటే చెప్పండి అడగండి. ఓకేనా? హలో సార్, చెప్పండి సార్, చెప్పండి. అది ప్రీవియస్ బిల్ కస్టమర్ లేకుంటే అది బిల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అదే అండి, ఇక్కడ అంటే దీనికి మాన్యువల్ బిల్ ఎందుకు వేసారంటే మన గోఫ్రుగల్ సాఫ్ట్వేర్ లో వచ్చి మీరు సేల్ చేయలేదు, ఆల్రెడీ వేరే సాఫ్ట్వేర్ లో సేల్ చేశారు. ఓకే సార్. దాన్ని కస్టమర్ ఇప్పుడు రిటర్న్ చేస్తుందంటే మీరు ఆ సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేయలేదు కదా, సిస్టమ్ తెలియదు కదా. జస్ట్ ఇది ఒక 1 or 2 వీక్స్ అండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ మళ్ళీ సేల్స్ దీనిలో వచ్చింది అనుకోండి, మళ్ళీ రిటర్న్ కూడా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. జస్ట్ స్టార్టింగ్ లో మాది ఇనిషియల్ గా ఇది మళ్ళీ మీకు కంటిన్యూ బిల్ నెంబర్ లేకుంటే, కస్టమర్ బిల్ లేకుంటే, బిల్స్ లేకుంటే కాదండి, మీరు ఇప్పుడు ఆల్రెడీ వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. అవును సార్. ఆ సాఫ్ట్వేర్ లో మీరు సేల్ చేస్తుంటారు, కాకపోతే మీరు ఆ సాఫ్ట్వేర్ క్లోజ్ చేసి గోఫ్రూగల్కి వచ్చారు. మీరు సేల్ చేసి గోఫ్రూగల్ సాఫ్ట్వేర్ తెలియదు కదా, అందువల్ల మీరు కస్టమర్ బిల్ ఇచ్చినప్పుడు మాన్యువల్ గా మీరు ఇక్కడ టైప్ చేసుకున్నారు. బిల్ నెంబర్ దాన్ని చూసి మీరు టైప్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా వాళ్ళకి డేటా. ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్రెడీ మన గోఫ్రూగల్ సాఫ్ట్వేర్ సేల్ చేసిన ఐటమ్స్ ఇక్కడ బిల్ నెంబర్ కదా, దాన్ని క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ బిల్స్ అని వస్తాయి. ఇక్కడ చూసారా, క్లిక్ చేసిన బిల్స్ అని వస్తాయి. ఎందుకంటే ఇది ఒకటే వచ్చిందంటే ఈ కస్టమర్ పైన ఈ సేల్స్ రిటర్న్ ఒకటి ఉంది, అంటే సేల్ బిల్ ఇది బిల్ నెంబర్ CA21. అర్థమైందండి? రిటర్న్ హలో సార్. ఓకే సార్, అర్థమైంది. హలో, చిన్న డౌట్. చెప్పండి సార్, చెప్పండి. సపోజ్ కస్టమర్ మనకి గోఫ్రుగల్లో బిల్ చేశాడు, సరే, తర్వాత మనకి గోఫ్రుగల్ సార్ బిల్ తీసుకురాలేదు, ఇప్పుడు ఎలా చేయాలి? బిల్ లేకుండా అంటే మీరు వాళ్ళ పేరు మీకు తెలుసు కదా, కస్టమర్ పేరు చెప్తారు కదా, కస్టమర్ పేరు, మొబైల్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన పేరు వచ్చి ఇక్కడ అనుకోండి, ఈ కస్టమర్ అనుకోండి అండి. ఈ కస్టమర్ వచ్చి మీకు ఏంటంటే ఆల్రెడీ పర్చేజ్ చేశారు, కాకపోతే బిల్ తేలేదు. ఇక్కడ మీరు బిల్ నెంబర్ ఉంది కదా, కస్టమర్ నోట్ చేసి బిల్ నెంబర్ క్లిక్ చేసి అనుకోండి, ఆ కస్టమర్ పైన ఏం సేల్ జరిగాయో అన్ని మనకి ఇక్కడ లిస్ట్ చేస్తాయి. ఇక్కడ చూసారా, CA21 అంటే కస్టమర్ కూడా బిల్ నెంబర్. ఇప్పుడు ఈ బిల్ క్లిక్ చేసి అనుకోండి, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఈ ఐటమ్స్ అయినా మీరు పర్చేజ్ చేసిందని మనం కనుక్కోవచ్చు. ఇక్కడ మనం స్పేస్ బార్ క్లిక్ చేస్తే 2 ఐటమ్స్ క్లిక్ అవుతాయి, సెలెక్ట్ చేసుకొని లోడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే సార్. సేల్స్ రిటర్న్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సేల్స్ కానీ, సేల్ బిల్ కానీ, కస్టమర్ క్రియేట్ చేయడం కానీ, సేల్స్ మ్యాన్ మాస్టర్ క్రియేట్ చేయడం కానీ, దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ సేల్స్ మ్యాన్ మాస్టర్ ఒకసారి మరి సో ఇక్కడ మనకి పైన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పైన సేల్స్ అండ్ మాడ్యూల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మాస్టర్స్, దాని తర్వాత ఇక్కడ మనకి సేల్స్ మ్యాన్ మాస్టర్ ఉంది, ఫిల్టర్ చేసుకోవచ్చు. లేకపోతే నాకు మర్చిపోయాను ఎక్కడ సేల్స్ మ్యాన్ మాస్టర్ తెలియదు, సాఫ్ట్వేర్ లో తెలియదు అంటే
ఇక్కడ మిడిల్ లో ఒక బాక్స్ ఒకటి చూసారా, అవును. ఇక్కడ సేల్స్ అని బ్రాండ్ టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసి ఎంట్రీ అనుకోండి. ఇది ఇక్కడ చూసారా సేల్స్ అండ్ మాస్టర్ ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేసి అనుకోండి, కింద చూసారా పాత్ ఉన్నది, మెనూ పాత్. అంటే ఎక్కడ ఈ మాస్టర్ ఉంది, సేల్స్ మాస్టర్ సేల్స్ అండ్ మాస్టర్ ఉన్నది. జస్ట్ క్లిక్ చేసి అనుకోండి, ఇక్కడ మాస్టర్స్ వస్తుంది. ఇక్కడ నేమ్ రవి అనుకోండి, రవి అని టైప్ చేసి సేవ్ వచ్చేసి అనుకోండి, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా కమిషన్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, 2%, 5%, 10% అవుతుంది, 10% అలా టైప్ చేసి. ఓకే, దీంట్లో మనం ఫిక్స్ చేసి పెట్టేయచ్చు ఎంత పర్సెంటేజ్. చేయొచ్చు. ఓకే. సో ఇది ఈ సేల్స్ లను మళ్ళీ మీరు ఎలా లోడ్ చేయడం మీకు తెలుసు కదా, సేల్స్ స్క్రీన్ లో అది తెలుసు కదండి. సో ఇప్పుడు మనకి సేల్స్ రిటర్న్ అయిపోయింది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? లేదు కదా. క్లియర్. ఓకే. దాని తర్వాత మనకి పర్చేస్ ఉందండి. పర్చేస్ అంటే మీ సప్లయర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్. సో ఇక్కడ మనం ఈ పర్చేస్ మాడ్యూల్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటర్ అనే ఆప్షన్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూటర్ వచ్చి మీరు యాక్చువల్గా మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ హెడ్ ఆఫీస్ లో క్రియేట్ చేసి మీకు పంపిస్తారండి. మీకు క్రియేట్ చేసే అవసరం లేదు, మీరు వాళ్ళ హెడ్ ఆఫీస్ లో క్రియేట్ చేసేసి మీకు పిఓ పంపిస్తారు. మీరు అది ఎలా రిసీవ్ చేసుకోవాలని నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీకు పర్చేస్ ఇన్వాయిస్ అనేది జిఆర్ అంటే మనం మెటీరియల్స్ రిసీవ్ చేసుకున్నాం. ఎలా రిసీవ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ పైన వచ్చి జిఆర్ అని టైప్ అని ఉంది. క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి, డైరెక్ట్, ఫ్రమ్ ఆర్ఎన్, ఫ్రమ్ నెట్ రేట్. మనం ఇక్కడ యూజ్ చేసేది ఓన్లీ ఫ్రమ్ నెట్ రేట్. అంటే నెట్ రేట్ అంటే ఈ సాఫ్ట్వేర్ అండి. మనం ఇక్కడ ఇంకో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసాం కదా, ఇది నెట్ రేట్ అంటాం. మనం దీనికి ఎలా వస్తుందంటే, మనం హెడ్ ఆఫీస్ ఉంది కదా, రామరాజు హెడ్ ఆఫీస్, అక్కడ నుండి వాళ్ళు పంపిస్తారు. దాన్ని మనం ఇక్కడ ఈ అవుట్లెట్ లో మనం రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసిన తర్వాత మనం గోఫ్రూగల్ సాఫ్ట్వేర్ పాస్లోకి వెళ్ళి పర్చేస్ మాడ్యూల్కి వెళ్ళి పర్చేస్ ఇన్వాయిస్ క్లిక్ చేసి అనుకోండి, ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. జిఆర్ అని టైప్ లో వచ్చి మనం ఫ్రమ్ నెట్ రేట్ అని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ఇచ్చానుకోండి, ఎంటర్ ఇస్తే మనకు లిస్ట్ ఆఫ్ అంటే వాళ్ళు ఏమేమి పంపించారు, ఏ డిస్ట్రిబ్యూటర్ చూసారా, డిస్ట్రిబ్యూటర్స్ ఎన్ని ఉన్నాయో, ఏ డిస్ట్రిబ్యూటర్ పంపించారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి జస్ట్ ఎంటర్ ఇచ్చారనుకోండి, ఆ డిస్ట్రిబ్యూటర్ పైన ఏమేమి పెండింగ్ అయినా ఉంటే, అంటే ఐ మీన్ వాళ్ళు ఏదైనా పంపించి మీకు రిసీవ్ చేసుకోవాలి పెండింగ్ అంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ రిసీవ్ అవుతారు. రిసీవ్ చేసుకొని మీరు ఇక్కడ క్వాంటిటీ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. మీరు జస్ట్ మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మీ ఇన్వెంటరీ అప్డేట్ అవుతుంది. మాకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది కదా, డైరెక్ట్ కంపెనీ త్రూ వస్తుంది కదా, మాకు ఇక్కడ వెండర్ చూపించట్లేదు. మరి వెండర్ చూపించట్లేదు ఇక్కడ మనకి. అదే మీరు టైప్ చేసుకోండి, అది వాళ్ళు చూపించలేని వాళ్ళు పంపిస్తారండి. హెడ్ ఆఫీస్ లో వాళ్ళు పంపిస్తారు, మీకు ఏం ఇబ్బంది లేదు. ఓకే, వాళ్ళు పంపించిన తర్వాత మీకు వస్తాయండి. ఇవన్నీ ఆల్రెడీ మీకు పంపించింది వాళ్ళు, అందువల్ల మీకు వస్తుందండి. ఇక్కడ ఎందుకు పెండింగ్ లేదంటే ఆల్రెడీ వాళ్ళు పంపించేశారు, కాకపోతే డీటెయిల్స్ లేవండి. సార్ అర్థమైంది కదా, ఇది ఎలా మీరు రిసీవ్ చేసుకోవాలని ఫ్రమ్ నెట్ రేట్ అని. ఇది ఇంపార్టెంట్ అండి. మీరు స్టాక్ రిసీవ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ అండి. ఓకేనా? పర్చేస్ ఇన్వాయిస్ అర్థమైంది కండి. జిఆర్ అని ఎలా మీరు స్టాక్ రిసీవ్ చేసుకోవాలని నేను ఇంకొకసారి చెప్తానండి. మీకు హెడ్ ఆఫీస్ నుండి వాళ్ళు స్టాక్ మీకు జిఆర్ మీకు పంపిస్తారండి. పంపించిన తర్వాత మీరు నెట్ రేట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫైల్స్. డౌన్లోడ్ ఇక్కడ రిసీవ్కి వెళ్ళి డౌన్లోడ్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ మనకి ఫైల్స్ రిసీవ్ అవుతాయి. దాని తర్వాత గోఫ్రూగల్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి పర్చేస్కి వెళ్ళి పర్చేస్ ఇన్వాయిస్
స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ పైన వచ్చి జిఆర్ఎన్ టైప్ లో మనకి ఫ్రమ్ నెట్ రేట్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఎంట్రీ చాన్ లిస్ట్ ఆఫ్ మీ సప్లైస్ డిస్ట్రిబ్యూటర్స్ అన్ని వస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్రాసెస్, మనం రిసీవ్ చేసుకునే ప్రాసెస్. ఇక్కడ దీంట్లోనే మనకి సేల్స్ ఎలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో అంతే అండి. ఇక్కడ వ్యూ అని ఉంది, సేవ్ అని ఉంది, క్లియర్ ఉంది, ప్రింట్ ఉంది. సో దాని తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఎడిట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మనకి మనం రిసీవ్ చేస్తున్నది. అదే ప్రాసెస్ వచ్చి మనకి ఇక్కడ పర్చేస్ రిటర్న్ ఉంది. పర్చేస్ రిటర్న్ ఏంటంటే ఇన్ కేసు ఏదైనా మీ ఐటమ్స్ మీరు రిటర్న్ చేయాలంటే మన సేల్స్ రిటర్న్ ఎలా చేసాం సేమ్ అలానే పర్చేస్ రిటర్న్ కూడా వస్తుంది. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సెలెక్ట్ చేసుకొని మీరు రిటర్న్ చేయాలి. ఇక్కడ చూసారా, ఈ డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ డిస్ట్రిబ్యూటర్ మనకి ఏదైనా మీకు పెండింగ్ ఉండింది అనుకోండి, అంటే ఆల్రెడీ మీరు సేల్ చేస్తుంటే, అంటే ఐ మీన్ పర్చేస్ వాళ్ళ దగ్గర చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది రిఫ్రెష్ అవుతాయి. చూసారా, మీకు మాన్యువల్ బిల్ నెంబర్ ఉంది సార్. మీరు మాన్యువల్ గా టైప్ చేసి ఎందుకంటే ఈ సప్లైయర్కి వచ్చి మనం ఏది బిల్స్ వాళ్ళ దగ్గర మనం ఉండలేదు కాబట్టి నేను మాన్యువల్ గా టైప్ చేస్తున్నాను. మనం మాన్యువల్ గా టైప్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఐటమ్ లోడ్ చేసుకొని, ఏ ఐటమ్ అయితే మనం సప్లైయర్కి రిటర్న్ చేస్తున్నామో ఆ ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీ ఎంత మనం రిటర్న్ చేస్తున్నామో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ మనకి రీజన్ ఉందండి. రీజన్ ఆఫ్ ఆప్షన్ ఇక్కడ రీజన్ మీరు టైప్ చేయొచ్చు. ఎందుకు మీరు రిటర్న్ చేస్తున్నారు ఇక్కడ టైప్ చేసుకొని ఇక్కడ సేవ్. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా చూడాలి ఎందుకు రిటర్న్ చేసాము, బిల్లింగ్ తెలియాలంటే. ఎందుకంటే లాస్ట్ టైం మీరు ఈ కస్టమర్ ఎందుకు రిటర్న్ చేసాము ఇంకే అడుగుతారు కదా, ఆ డీటెయిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి రిపోర్ట్స్ అంటే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అర్థమైందండి పర్చేస్ రిటర్న్? దీని ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? పర్చేస్ కానీ పర్చేస్ రిటర్న్ కానీ? సో దాని తర్వాత మనకి టెండర్ మాస్టర్ ఒక మాస్టర్ ఉందని చెప్తాను. టెండర్ మాస్టర్ అంటే మీకు ఆల్రెడీ మీకు సేల్స్ లో చూపించారు కదా, అంటే ఐ మీన్ అంటే ఇక్కడ క్యాష్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది, ఇన్ కేసు మీకు మీద ఆన్లైన్ పేమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా. ఇక్కడ మీకు సేవ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇది టెండర్ అండి. టెండర్ ఉంది సార్, క్యాష్, క్రెడిట్ కార్డు ఆర్ అన్నారు. దీని కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ మీరు యూజ్ చేస్తారా పేమెంట్ మెథడ్? ఇన్ కేస్ మీరు ఏదైనా యూజ్ చేయాలంటే అది ఆప్షన్ మీకు చూపిస్తారండి ఎలా క్రియేట్ చేసుకోవడం. ఇక్కడ నేను సర్చ్ లోకి వెళ్ళి టెండర్ అని క్లిక్ చేస్తాను. టెండర్ క్లిక్ చేసేవారికి టెండర్ మాస్టర్ ఇక్కడ ఉంది. టెండర్ ఉంది. దీన్ని క్లిక్ చేసేసుకోండి మనకి టెండర్ మాస్టర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద ఎడిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ అని క్లిక్ చేసి ఇక్కడ చూసారా క్యాష్, చెక్, కూపన్, క్రెడిట్ సేల్ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇంకేస్ క్రెడిట్ సేల్ ఆప్షన్ కావాలంటే క్రెడిట్ సేల్ లోడ్ చేసి ఇక్కడ మనకి హైడ్ అని ఉంది సార్. ఇక్కడ హైడ్ ఏంటంటే మనకి ఇన్ కేస్ ఈ టెండర్ నాకు వద్దు అంటే ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే హైడ్ అయిపోతుంది. నో అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ నాకు వచ్చి ఏదైనా ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాయి అంటే నేను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను క్రియేట్ చేసుకోవాలి అంటే పేటిఎం ఉంది అనుకోండి, ఇప్పుడు జీపే ఉంది, మన గూగుల్ పే ఉంది కదా. గూగుల్ పే మనకి ఎలా కావాలంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన తర్వాత ఇది గూగుల్ పే వచ్చి వ్యాలెట్ అని ఉంటుంది మనకి. ఇక్కడ వ్యాలెట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. మీరు అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారా మీ అకౌంట్స్ ఉన్నాయి చూసారా అకౌంట్స్, లేకపోతే ఇక్కడ పేటిఎం ఉంది. కస్టమర్ పేటిఎం చేస్తే పేటిఎం కూడా మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ టెండర్ టైప్ లో మీరు పేటిఎం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫాల్ట్ అకౌంట్స్.
మీరు క్రియేట్ చేసే అవసరం లేదు. ఈ అకౌంట్ పైన మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు ఇవన్నీ. ఓకేనా, అర్థమైందండి? ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఒక టెండర్ వచ్చి క్రియేట్ అవుతుంది. మీకు సేల్ చేసేటప్పుడు అక్కడ సేవ్ చేసినప్పుడు జీపే అని చూపిస్తారు. నాకు జీపే వద్దు, పేటిఎం కావాలంటే నాకు పేటిఎం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేటిఎం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు దీని తర్వాత మనకి ఇంకో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి నెక్స్ట్ రిపోర్ట్స్ ఎలా చేయాలి మనం, మెయిన్ గా రిపోర్ట్స్. ఎందుకంటే మనం ఇవన్నీ చేసిన రిపోర్ట్స్ వస్తాయి కదా. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డాష్ బోర్డ్ ఉందండి, బిజినెస్ ఫ్లాష్ కార్డ్. ఈ బిజినెస్ ఫ్లాష్ కార్డ్ ఏంటంటే మనకి అన్ని మన సాఫ్ట్వేర్ లో ఏమేమి మనం జరిగాయో, అంటే సేల్స్ కానీ పర్చేస్ కానీ ఇన్కమ్ చేసేవి అన్ని మనకు ఒక డాష్ బోర్డ్ లో చేస్తారు. ఇక్కడ డేట్ వైజ్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ స్పేస్ పెట్టి ఏ డేట్ నుండి ఏ డేట్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ సేల్స్ ఎంత, మంత్ ఫర్ ద సేల్స్, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ చేసి చూడొచ్చు. ఇవాళ క్యాష్ ఎంత అయింది, సేల్స్ రిటర్న్ ఎంత చేశారు, ఇక్కడ చూసారు ఎన్ని బిల్స్ ఉన్నాయో, ఇవన్నీ మనకి ఒక డాష్ బోర్డ్ ఉంది ఇవన్నీ. ఓకేనా, ఇది మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్సెల్ లో కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఈ మంత్ ఫస్ట్ నుండి నాకు రిపోర్ట్ కావాలి అడిగారు అనుకోండి, డాష్ బోర్డ్ లో జస్ట్ ఇక్కడ మీరు జస్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ నుండి 31st వరకు డేటా అంతా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ తీసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేసుకొని చూడొచ్చు. ఇది మీ 1 month కూడా ఈ అవుట్లెట్ కూడా సేల్స్ అండి, ఇది సేల్స్ ఫర్ మంత్. ఇక్కడ చూసారనుకోండి క్యాష్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, విత్ స్టాక్, వితౌట్ ట్యాక్స్, విత్ ట్యాక్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఓకేనా, ఇది వన్ టైప్ ఆఫ్ రిపోర్ట్ మనకి. సో దాని తర్వాత మనకి ఇది రిపోర్ట్స్కి వెళ్ళి మనకి ఇక్కడ చూసారనుకోండి మాడ్యూల్ వైజ్ రిపోర్ట్స్ ఉన్నాయండి. మాస్టర్స్ అంటే ఏంటంటే ఈ కస్టమర్ మాస్టర్, డిస్ట్రిబ్యూటర్ మాస్టర్, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి. సో దాని తర్వాత మీరు సేల్స్ రిపోర్ట్స్ ఎలా చూడాలంటే ఇక్కడ సేల్స్ అనాలిసిస్కి వెళ్ళి ఇక్కడ చూసారనుకోండి డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటాయండి. చూసారా, సేల్స్ రిజిస్టర్డ్ డేట్ వైజ్, కస్టమర్ వైజ్, ఇప్పుడు చూసారా సేల్స్ డీటెయిల్ కేటగిరీ వైజ్, సేల్స్ రిజిస్టర్. సో ఇక్కడ మీకు ఒక రిపోర్ట్ ఓపెన్ చేస్తాను, సేమ్ అలా అండి. ఈ రిపోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత డేట్ ఫిల్టర్ వస్తుంది. జస్ట్ మీరు కీబోర్డ్ లో ఎంటర్ అని క్లిక్ చేయండి. మీకు ఏ డేట్ నుండి ఏంటి ఇక్కడ డేట్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నాకు డిసెంబర్ డేట్ కావాలంటే ఇక్కడ నేను క్లిక్ చేస్తాను, యారో మార్క్ క్లిక్ చేస్తే నేను డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత గో అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫిల్టర్స్ వస్తాయండి. అంటే ఏంటంటే నాకు కస్టమర్ వైస్ రిపోర్ట్ కావాలి, సప్లై వైస్ రిపోర్ట్ కావాలంటే ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అది ఎలా ఫిల్టర్ చేయాలంటే ఇప్పుడు నాకు ఒకే కస్టమర్ రిపోర్ట్ కావాలంటే కస్టమర్ ప్లేస్ క్లిక్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ క్లిక్ చేశారు అనుకోండి, మీ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అన్ని వస్తారు. ఏ కస్టమర్ కావాలో సెలెక్ట్ చేసుకొని మౌస్ తో కీబోర్డ్ పైన స్పేస్ బార్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చాను, అది లోడ్ అవుతుంది. ఇన్ కేసు నాకు వద్దు, నా అన్ని కావాలంటే ఎస్కేప్ ఇచ్చి జస్ట్ క్లిక్ F2 అని క్లిక్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ రిపోర్ట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఈ రిపోర్ట్ అని ఎక్సెల్ లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే రైట్ సైడ్ పైన F7 ఒక ఆప్షన్ చూసారా, ఎక్స్పోర్ట్ అనేది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్సెల్ లో కానీ CXV లో కానీ PDF లో కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ఇక్కడ F4 ఉంది. F4 ఏంటంటే మనకి ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ మనం హైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూసారా, కాలమ్ ఆపరేషన్స్ లో షో హైడ్ ఐకాన్స్ అంటే ఏంటంటే ఈ స్క్రీన్ లో వచ్చి మనకి ఇక్కడ కొన్ని టిక్ చేశారు, అన్టిక్ చేశారు చూసారా, టిక్ చేసిన మాత్రం వచ్చి ఇక్కడ మనకు కనిపిస్తాయి, టిక్ చేయని మాత్రం కనిపించదు. ఇన్ కేసు నాకు ఇక్కడ బిల్ నెంబర్ కావాలి అంటే జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ బిల్ నెంబర్ ఫీల్డ్ అని మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూసారా రైట్ సైడ్ లో ఇప్పుడు బిల్ నెంబర్ వచ్చింది. ఇలా మనం ఎనేబుల్ కానీ డిసేబుల్ కానీ మనం చేసుకోవచ్చు. ఈ రిపోర్ట్స్ ఫార్మాట్ అన్ని రిపోర్ట్స్ ఒకటే అండి. అదే మరి మనకి సేల్స్ రిటర్న్
ఇప్పుడు మనం సేల్స్ చూసాము, సేల్స్ రిటర్న్ అదే సేమ్ ఇక్కడ రిపోర్ట్స్కి వెళ్ళి సేల్స్, దాని తర్వాత రిటర్న్, ఇక్కడ రిటర్న్ చూసారు, రిటర్న్ సంబంధించిన రిపోర్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో దాని తర్వాత మీకు సేల్స్ మ్యాన్ వైస్ మీకు రిపోర్ట్ చూడాలంటే ఇక్కడ ఉన్నాయండి. సేల్స్ మ్యాన్ వైస్ సమ్మరీ కానీ సేల్స్ మ్యాన్ వైస్ సేల్స్ చూడాలంటే మీకు రిపోర్ట్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ చూడొచ్చు మీరు. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఇన్వెంటరీ ఉంది. ఇన్వెంటరీ ఏంటంటే మన స్టాక్, ఎంత స్టాక్ మనకి సాఫ్ట్వేర్ లో ఉంది, ఆ రిపోర్ట్ ఇన్ కేసు అడిగారనుకోండి ఎలా చూడాలంటే ఇక్కడ ఇన్వెంటరీకి వెళ్ళి కరెంట్ స్టాక్కి వెళ్ళి ఇక్కడ కరెంట్ స్టాక్ రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ఇక్కడ మీకు ఐటమ్ వైస్ ఫిల్టర్ చేసుకోవచ్చు. నా ఫిల్టర్ వద్దు అంటే కింద F2 అని క్లిక్ చేయండి, రైట్ సైడ్ కింద F2 అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారనుకోండి కేటగిరీస్, ఇవన్నీ సెషన్, డిపార్ట్మెంట్, గ్రూప్, ఇవన్నీ మనకి కేటగిరీస్. దాని తర్వాత ఇక్కడ కలర్స్, ఇవన్నీ వచ్చి మన కేటగిరీస్. ఈ కేటగిరీస్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే రెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. ఐటమ్ వైజ్ ఇక్కడ ఉన్నది మీకు, ఐటమ్ వైజ్ స్టాక్ ఎంత అవైలబుల్ ఉంది ఇప్పుడు చూసారా, అవైలబుల్ స్టాక్ ఎంత ఉన్నది, స్టాక్ ఇన్, స్టాక్ అవుట్. ఇక్కడ మీరు కింద కంట్రోల్ ఎండ్ అని క్లిక్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా లాస్ట్ వస్తుంది. ఇక్కడ మీకు వాల్యూ చూడొచ్చు, మీరు ఎంత వాల్యూ ఉందని. ఓకేనా, ఇది అండి మనకి ఎలా రిపోర్ట్ ఓపెన్ చేయడం అనేది. మళ్ళీ ఎస్కేప్ అని, మీ కీబోర్డ్లో ఎస్కేప్ అని కదా, ఎస్కేప్ అని క్లిక్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా ఆ రిపోర్ట్ క్లోజ్ అయిపోతుంది. అదే మరి మనకి రిపోర్ట్స్కి వెళ్ళి ఇక్కడ పర్చేస్ ఉంది కదా, పర్చేస్కి వెళ్ళి అనాలైసిస్, ఈ అనాలైసిస్కి వెళ్ళిన తర్వాత పర్చేస్ రిజిస్టర్ ఒక ఆప్షన్ ఉంది అనమాట. ఈ పర్చేస్ రిజిస్టర్లో ఏంటంటే మనం ఎంత పర్చేస్ చేసాము, జస్ట్ మనం క్లిక్ చేసి గో అని క్లిక్ చేసారు అనుకోండి, ఆ డేట్లో వచ్చి ఏమేమి పర్చేస్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని మీకు కూడా వస్తాయండి. ఎందుకంటే నేను ఆ డేట్లో, ఈ డేట్లో నేను ఏం పర్చేస్ చేయలేదు కాబట్టి నా డీటెయిల్స్ ఏం రాలేదు. అది ఎలా చూడాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసారు అనుకోండి, ఇక్కడ ఆప్షన్ డేట్ బిట్వీన్ డేట్స్, ఫిల్టర్ డేట్స్. ఇది అండి మనకి చూడడం. సో దాని తర్వాత సో ఇది మనకి మెయిన్ గా మనం చూసే డీటెయిల్స్ అండి ఇది. సో ఇది పర్చేస్ సంబంధించిన రిపోర్ట్స్. అంటే ఇప్పుడు పర్చేస్ రిటర్న్ చేశారంటే ఇక్కడ మన పర్చేస్ రిటర్న్ డీటెయిల్స్ ఉంటాయి. పర్చేస్ రిటర్న్ ఏమేమి పర్చేస్ రిటర్న్ చేశారని ఇక్కడ మనం చూడొచ్చు. పర్చేస్ చేసిన డీటెయిల్స్ చూడొచ్చు. అంటే మన జిఆర్ అని ఉంటాయి కదా, ఆ జిఆర్ డీటెయిల్స్ అని ఇక్కడ మనం ఈ రిపోర్ట్ లో చూడొచ్చు. పర్చేస్ రిజిస్టర్ ఇక్కడ మీరు అన్ని రిపోర్ట్స్ ఉంటాయి. మీకు అన్ని రిపోర్ట్స్ నాకు వద్దు, నాకు ఏదైనా ఓన్లీ ఫ్యూ రిపోర్ట్స్ కావాలంటే ఇక్కడ మై ఫేవరెట్ రిపోర్ట్స్ అని ఉన్నాయండి. దీంట్లోకి ఎలా మనం రిపోర్ట్స్ మనకు మూవ్ చేయాలంటే జస్ట్ మీరు ఏ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఓపెన్ చేయండి. ఆ రిపోర్ట్ మనం, ఎందుకంటే ఇక్కడ నేను సేల్స్కి వెళ్ళి నేను డైలీ ఇక్కడ నేను సేల్స్ అనలైజ్కి వెళ్ళి సేల్స్ రిపోర్ట్ ఓపెన్ చేసేది కన్నా ఇక్కడ మీకు ఫేవరెట్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, మై ఫేవరెట్స్ ఇక్కడ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసాను ఆ రిపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎలా చేయాలని చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సేల్స్ అనాలైసిస్, సేల్స్ రిజిస్టర్, ఈ రిపోర్ట్ వచ్చి నేను డైలీ నాకు లోపలికి వెళ్ళి ఓపెన్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్, అంటే మళ్ళీ నాకు అంటే ఎక్కడుందో మర్చిపోతాను. సో అది నాకు ఒక ప్లేస్లో నాకు కావాల్సిన రిపోర్ట్స్ నాకు ఉంటే నాకు ఈజీగా ఉంటాయంటే జస్ట్ ఈ రిపోర్ట్, ఏ రిపోర్ట్ అని ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, బుక్ లాగా ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేశారు అనుకోండి, యాడ్ టు ఫేవరెట్ రిపోర్ట్స్. ఇప్పుడు చూసారా, రిపోర్ట్ యాడెడ్ ఇన్ ద ఫేవరెట్ రిపోర్ట్ సక్సెస్ఫుల్లీ. అంటే ఏంటంటే ఈ రిపోర్ట్ వచ్చి మీ ఫేవరెట్ రిపోర్ట్స్గా యాడ్ అయింది. అంటే ఎక్కడ ఉంటుందంటే రిపోర్ట్స్ మాడ్యూల్లో కింద చూసారు అనుకోండి, మై ఫేవరెట్ రిపోర్ట్స్. జస్ట్ ఇది క్లిక్ చేశారు అనుకోండి, ఆ లిస్ట్ ఆఫ్ రిపోర్ట్స్, ఏమేమి రిపోర్ట్స్ మీరు ఫేవరెట్లో యాడ్ చేస్తుంటారో ఆ రిపోర్ట్స్ అన్ని లిస్ట్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు క్లిక్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా ఆ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు జస్ట్ మీరు 5 రిపోర్ట్స్ మీరు డైలీ యూజ్ చేసేది. అంటే ఏంటంటే సేల్స్ ఒక రిపోర్టు, పర్చేస్ ఒక రిపోర్టు, స్టాక్ ఎంత రిపోర్ట్ ఉంది, దాని తర్వాత ఏదైనా కస్టమర్ వైజ్ సేల్స్ కానీ పర్చేస్ రిపోర్ట్స్, ఈ 5 రిపోర్ట్స్ మీరు చూస్తారు. ఆ 5 రిపోర్ట్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి, ఇక్కడ మీకు ఈజీగా ఉంటాయి. ఓకేనా, అర్థమైందండి? సో ఇప్పుడు దీని ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
రిపోర్ట్స్ లో ఎలా కాలం సైడ్ చేసేది అనేది కూడా చూపించాను మీకు. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎలా ఎక్స్పోర్ట్ చేయడం కానీ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సరే ఇప్పుడు సార్, హలో హలో చెప్పండి. హలో సార్, ఇది ఇప్పుడు పీటీ ఫైల్ ఉంది కదా సార్, ఇప్పుడు మనం ఇన్వైట్ చేశాం కదా, ఆ రిపోర్ట్స్ ఎక్కడ ఉంటాయి సార్? అదే అండి, ఇక్కడ చూడండి. టీటీ ఫైల్ అనేది మీ పర్చేస్ జిఆర్ అనే కదండి మీకు. ఓకే ఇక్కడ చూసండి రిపోర్ట్స్ లో అనాలైసిస్ ఉంది కదా, ఇక్కడ అనాలైసిస్కి వెళ్తే పర్చేస్ రిజిస్టర్ ఉంది చూసారా, ఓకే ఇక్కడ వస్తాయండి. ఈ రిపోర్ట్ లో వస్తుంది మీకు ఐటమ్ వైజ్ చూడండి, డీటెయిల్ రిపోర్ట్ చూడండి, డీటెయిల్ రిపోర్ట్ కూడా చూడొచ్చు మీరు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. హలో ఆ, హలో సార్, నేను భరత్. చెప్పండి సార్, చెప్పండి. సార్, అదే మనము జిఎస్టికి పర్చేజ్ రిపోర్ట్స్ ఆ. ఇస్తాం కదండి. పర్చేజ్ అవునండి, రిపోర్ట్, ట్యాక్స్ అదే అండి. రిపోర్ట్, అది ఇక్కడ చూడండి, స్టాటస్ స్టోరీలో మీకు జిఎస్టీ రిపోర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. జిఎస్టిఆర్. జిఎస్టీఆర్ ఓకే ఇది ఇక్కడ చూసారా, జిఎస్టీఆర్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే జస్ట్ మీరు ఎంటర్ ఇచ్చారనుకోండి, డేట్ ఎనేబుల్ అవుతుంది. మీరు జస్ట్ వచ్చి కీబోర్డ్ లో మీరు క్లిక్ చేశారనుకోండి, ఆరో మార్కు ఒక టైం క్లిక్ చేశారు ఆటోమేటిక్ గా మీకు ఫంక్షన్ F2 క్లిక్ చేయండి. ఇక్కడ నీకేమైనా జిఎస్టీ డీటెయిల్స్ ఉంటే డీటెయిల్స్ ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయండి. స్టాటస్ రిపోర్ట్స్ అంటే ఎక్కడంటే చూపిస్తాను వాళ్ళది. రిపోర్ట్స్ స్టాటస్ స్టోరీ ఇక్కడ మీకు ఓన్లీ మీకు సేల్స్ వ్యాట్ రిపోర్ట్స్ కావాలంటే ఇక్కడ చూసారా. ఓకే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ట్యాక్స్ సమ్మరీ. జస్ట్ నేను ఈ సమ్మరీ ఓపెన్ చేస్తాను. నేను లాస్ట్ ఒక 1 month ఈ డిసెంబర్ మాత్రం నేను తీసుకుంటాను. ఓకే చేసి అనుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తాయండి. అంటే ట్యాక్స్ వైజ్ అంటే 5% ఎంత, 12% ఎంత, 18% ఎంత. ఓకే అది ఓకే. పర్చేస్ కూడా ఏంటండి పర్చేస్ యాక్ట్ అదే సేమ్ అంతే అండి, అది కూడా అంతే. మీరు ఎవరో మౌస్ యూజ్ చేస్తున్నారు. ఓకే ఈ జస్ట్ మీరు ఇది రిపోర్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత స్టాటస్ స్టోరీ ఉంది కదా, ఇక్కడ పర్చేస్ ఉంది. ఈ పర్చేస్ పైన క్లిక్ చేసి వ్యాట్ సమ్మరీ ఉంటుంది. పర్చేస్ వ్యాట్ సమ్మరీ దీన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత జస్ట్ కీబోర్డ్ లో ఎంటర్ నొక్కితే డేట్ ఎనేబుల్ అవుతుంది మీకు టైప్ చేసేదానికి. దాని తర్వాత మీరు డేట్ వచ్చి ఇక్కడ ఆరో మార్క్ క్లిక్ చేస్తే మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్ లో ఇక్కడ మంత్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఆరో మార్క్ ఉంది సార్ పైన. ఈ ఆరో మార్క్ క్లిక్ చేసిన తర్వాత మీరు గో అని క్లిక్ చేసి కింద F2 అని క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఏదైనా ఉంటే అంటే ఎందుకంటే మీరు ఇవాళ మనం ఏది పర్చేస్ చేయలేదు కాబట్టి డీటెయిల్స్ లేదు. ఓకేనా? ఓకే సార్. ఇవి అండి మనకి జిఎస్టీ సంబంధించిన రిపోర్ట్స్. ఓకే అండి, వేరే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్, పర్చేస్ దే కొంచెం చెప్తారా మళ్ళీ? పర్చేస్ పిఓ లేదండి, మీ వాయిస్ లోగా అనిపిస్తుంది, చెప్పండి. పీటీ ఫైల్ ది మళ్ళీ ఒకసారి చెప్తారా? ఏంటండి పీటీ ఫైల్ చెప్తాను. పీటీ ఫైల్ అనేది ఇక్కడ మీరు పర్చేస్ మోడల్ కదా, పర్చేస్ మోడల్ పర్చేస్ ఇన్వాయిస్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పీటీ ఫైల్ ఎలా మనకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ నెట్ రేట్ సాఫ్ట్వేర్ కదా, నెట్ రేట్ ఇంకో సాఫ్ట్వేర్ కదా మీ దాంట్లో. ఈ నెట్ రేట్ లోకి వెళ్ళి రిసీవ్డ్కి వెళ్ళి డౌన్లోడ్ ట్రాన్సాక్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అప్పుడే మనకి ఆ పీటీ ఫైల్ అనేది హెడ్ ఆఫీస్ నుండి మీకు రిసీవ్ అవుతుంది. మీకు ఇన్ కేసు వాళ్ళు పంపించుంటే, మీ అవుట్లెట్ పంపించుంటే ఇలా రిసీవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం గోఫర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి పర్చేస్ మాడ్యూల్లో పర్చేస్ ఇన్వాయిస్ స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జిఆర్ అని టైప్ అని ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఫ్రమ్ నెట్ రేట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేసి జస్ట్ ఎంటర్ ఇచ్చారనుకోండి, ఈ లిస్ట్ ఆఫ్ సప్లయర్ ఏ సప్లయర్ కూడా టీటీ కాపీ పంపించారు, ఆ టీటీ కాపీ అంటారు కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చారనుకోండి, ఏదైనా పెండింగ్ ఉంటే రిసీవ్ కాకుండా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా లోడ్ అవుతాయి. కాకపోతే ఈ సప్లయర్ కి ఏది పెండింగ్ లేదు కాబట్టి అందువల్ల దెర్ ఈస్ నో పెండింగ్ సేల్స్ ఇన్వాయిస్ టు రిసీవ్.
వాళ్ళు ఇంకా మనకి హెడ్ ఆఫీస్ ఇంకా పంపించలేదు, వాళ్ళని ఒకసారి అడగండి మీరు. ఓకేనా? ఓకే. కాకపోతే ఇది ప్రాసెస్ అండి. వన్స్ వాళ్ళు పంపించిన తర్వాత మీరు రిసీవ్ చేసుకునే ప్రాసెస్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. వేరే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఏం లేదు సార్. సార్? వేరే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. భరత్ గారు, నాగరాజ్ గారు, మల్లికార్జున్ గారు, ఉత్తమ్ గారు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే సార్, నో డౌట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడిగింది. అడ్మిట్ చేశాను, ఒకసారి మీరు ఏమైనా హలో డౌట్స్ ఉంటే సార్. అడగండి సార్. హలో సార్. చెప్పండి సార్. హలో సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్, యాక్చువల్లీ నేను ఎక్స్చేంజ్ చేశాను సార్. ఏంది సేల్స్ ఎక్స్చేంజ్? ఓకే అండి. సేల్స్ రిటర్న్ సార్. యాక్చువల్లీ మనం ఒక ఐటెం రిటర్న్ చేశాను, ఆల్రెడీ ఉంది. చూపిస్తా సార్, ఇప్పుడు మీకు చూపిస్తే కనిపిస్తుందా? కనిపిస్తా అండి, చూపించండి. సారీ, సార్ ఇది ఉంది సార్ పెండింగ్ మాకు. సో దీని తర్వాత సేల్ చేయలేదు సార్, ఇంకో వేరే బిల్ చేసాము. సరే అండి. ఇది క్లియర్ ఎలా చేశారు? దీన్ని వచ్చి ఏంటండి, దీన్ని వచ్చి మీరు క్లియర్ చేయాలంటున్నారా లేకపోతే ఏం చేయాలంటున్నారు? అవునవును సార్. యాక్చువల్లీ మేము నిన్న అమౌంట్ చేసాము, సేవ్ చేసేసాము, తర్వాత మళ్ళీ న్యూ బిల్ చేసాము. అదే అండి, ఇది బిల్ కాదండి, సేల్స్ రిటర్న్ అండి. యాక్చువల్గా అది మీరు అవునవును SR సార్. ఉంది కదా? సేల్ ఎస్ఆర్ చేసాం సార్, అయిపోయింది. అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ సేల్స్ చేయాలి కదా, అవునండి, బిల్లింగ్ సేల్ చేయాలి కదా చేస్తారు. సార్. అవును. సో ఆ బిల్లింగ్ మళ్ళీ రెగ్యులర్ బిల్లింగ్ చేసేసాము సార్. అది అంటే రెగ్యులర్ బిల్లింగ్ అండి చేసేది. రెగ్యులర్ బిల్లింగ్ చేసాము, కానీ సేమ్ కస్టమర్ చేయలేదు, వేరే కస్టమర్ చేసాము. ఇది అలా కాదండి, నాకు అర్థమైంది. మీరు ఏం చెప్తున్నారంటే ఈ కస్టమర్ వచ్చి రిటర్న్ చేశారు, ఇది ఎలా అడ్జస్ట్ చేయాలి మన దాంట్లో అడుగుతున్నారు. అవునవును సార్, ఇది రిటర్న్ చేసాము. అదే అండి, నేను చెప్తాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు రిటర్న్ చేసేటప్పుడు క్యాష్ గా రిటర్న్ చేస్తారా లేకపోతే మీరు ఐటమ్స్ రిటర్న్ చేస్తారండి? ఐటమ్స్. సరే, ఇక్కడ మీకు సేల్స్ రిటర్న్ ఉంది కదా, దీన్ని ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మాన్యువల్ బిల్ నెంబరా బిల్ నెంబరా ఏదో ఒకటి ఉంది. మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ ఉంది, కస్టమర్ ఇస్ మ్యాండేటరీ అండి. కస్టమర్ లేకుండా రిటర్న్ చేసిన అనుకోండి, మళ్ళీ మీరు సేల్ చేయడానికి కష్టం అవుతుంది. ఓకేనా? జస్ట్ మీరు సెలెక్ట్ చేసి లోడ్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసి నేను చేయను, చూపిస్తాను, జస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు క్యాష్ వేస్తే క్యాష్, లేకపోతే ఆర్ఆర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ లోడ్ చేసి సేవ్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ ఈ సురేష్ కస్టమర్ కి ఆల్రెడీ మీరు సేల్ చేశారు. ఆ కస్టమర్ వచ్చి మీరు రిటర్న్ చేశారంటే ఈ సేల్స్ రిటర్న్ లో వచ్చి సురేష్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిల్ నెంబర్ పైన క్లిక్ చేస్తారు అనుకోండి, లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అన్ని వస్తాయి. సెలెక్ట్ చేసుకొని లోడ్ చేయండి, ఆర్ఆర్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సేల్స్ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానండి. చెప్పండి, మీ డౌట్ ఏది చెప్పండి. ఇది మేము ఆర్ఆర్ అని చేయలేదు సార్, మేము సరే అమౌంట్ క్యాష్ లో చేసాము. క్యాష్ లో అంటే ఆల్రెడీ అయిపోయింది కదండి. అంటే ఇప్పుడు అదే చెప్పండి, 2 ప్రాసెస్ ఆఫ్ సేల్స్ రిటర్న్. ఒకటి క్యాష్ రిటర్న్ అంటే మీరు క్యాష్ మాన్యువల్ ఇచ్చేదండి. ఇంకోటి ఏదంటే ఆర్ఆర్ అనేది ఇదే సురేష్ వచ్చి నెక్స్ట్ టైం బిల్ చేస్తారు, ఆ బిల్లులో వచ్చి అడ్జస్ట్ అవుతుంది బిల్లు. అది ఎలా అడ్జస్ట్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు నేను సేవ్ చేయలేదు, జస్ట్ లోడ్ చేస్తాను అంతే. ఇప్పుడు దాని తర్వాత మీరు సేల్స్కి వెళ్ళి బిల్ ఎంట్రీ ఓపెన్ చేసి ఏ కస్టమర్ అయితే మీరు కస్టమర్ మీరు లోడ్ చేసుకోవాలండి. అయిపోతున్నాక మళ్ళీ కూడా గెలిపండి. సో దాని తర్వాత కస్టమర్ ఏ ఐటమ్ అయినా పర్చేస్ చేయండి, నో ప్రాబ్లం. మనకి చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆర్ఆర్ అని ఉంటుంది మనకి ఆప్షన్. సార్ ఆర్ఆర్ అని ఎలా వస్తుంది సార్ మనకి? ఏంటండి ఆర్ఆర్ అని ఎలా వస్తుంది?
ఆర్ఆర్ఎన్ అంటే ఏంటంటే అండి, మీరు సేల్స్ రిటర్న్ చేస్తారు కదండి. సేల్స్ రిటర్న్ సేల్స్ చేసినప్పుడు రిటర్న్ చేస్తున్నాను సార్. ఆ, అదే ఓకే, నా చూపిస్తాను. దగ్గర ఒక ఐటమ్ ఉంది, సేల్స్ రిటర్న్ చేయాలి నేను. ఆ. ఆ, అది నేను ఎలా తీసుకోవాలి అని అర్థం అవ్వట్లేదు నాకు. అంటే అదే అండి. ఇప్పుడు ఆ సేల్స్ రిటర్న్ అనేది మీ ఆల్రెడీ మనం గోఫ్రూగల్లో సేల్ చేసామా, లేదా వేరే సాఫ్ట్వేర్ లో సేల్ చేశారా? వేరే సాఫ్ట్వేర్ లో సేల్ చేసాము, ఇప్పుడు ఎక్స్చేంజ్ వచ్చింది. ఓకే అండి. అదే అండి, అది ఎలా చేయాలంటే సేల్స్ మాడ్యూల్కి వెళ్ళి సేల్స్ రిటర్న్ ఉందా, ఫస్ట్ సేల్స్ రిటర్న్ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ మాన్యువల్ ఓపెన్ చేశాను. ఇక్కడ మాన్యువల్ బిల్ నెంబర్ ఉంది కదా. 95 నెంబర్ రిక్వెస్ట్ ఆర్ఎన్ఎస్. హలో, చెప్పండి. సరే ఇక్కడ బిల్ నెంబర్ ఉంది కదా, మాన్యువల్ బిల్ నెంబర్ రైట్ సైడ్ పైన వేసాను. ఇక్కడ టైప్ చేసి ఇక్కడ బిల్ నెంబర్ టైప్ చేయండి మీరు. ఓకే, టైప్ చేశాను. ఆ బిల్ నెంబర్ మీరు టైప్ చేసి ఇక్కడ కింద అమౌంట్ ఉంటుంది, అమౌంట్ వేసాను. ఆ అమౌంట్ టైప్ చేసి జస్ట్ ఎంటర్ ఇచ్చి ఏ ఐటమ్ అయితే రిటర్న్ చేస్తున్నారో ఏ ఐటమ్ ఇన్కేస్ ఎందుకంటే ఏ ఐటమ్ అంటే ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ మీరు కస్టమర్ అనేది మ్యాండేటరీ అండి. ఇక్కడ సెలెక్ట్ చేసి ఎంట్రీ చేసుకోండి. కస్టమర్ లోడ్ చేసుకోండి. లోడ్ చేసిన తర్వాత కింద సేవ్ అని ఉంది, సేవ్ క్లిక్ చేసి ఇక్కడ ఆర్ఆర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అమౌంట్ టైప్ చేయండి. ఎస్కేప్ నొక్కాక సేవ్ నొక్కాలి కదా. నేను సేవ్ చేయడం లేదు, జస్ట్ చూపిస్తున్నా మీకు. ఆర్ఆర్ టైప్ చేసి సేవ్ చేస్తాను సార్. టైప్ చేసి నేను సేవ్ చేసుకుంటాను. నేను సేవ్ చేసుకుంటాను. ఆర్ఆర్ఎన్ లో సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలి. అంతే అండి, అంతే. ఇన్ కేస్ మీరు కస్టమర్ లేదు, ఎందుకంటే ఆ కస్టమర్ మీ సాఫ్ట్వేర్ లో లేదంటే మీరు కస్టమర్ మాస్టర్లోకి వెళ్ళి కస్టమర్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? కస్టమర్ ఓకే సార్, నాది క్రియేట్ ఉంది ఆల్రెడీ. నేను సేవ్ అయిపోయింది. ప్రింట్ అని వచ్చింది. అదే అండి, ఇక్కడ మీరు సేవ్ అని క్లిక్ చేసి ఆటోమేటిక్ గా సేల్స్ రిటర్న్ అయిపోయిందండి. ఓకేనా? ఇప్పుడు సేల్స్ రిటర్న్ మీరు చేశారు. ఇప్పుడు కస్టమర్ వచ్చి ఈ కస్టమర్ అనేది మళ్ళీ మీరు పర్చేజ్ చేశారు. ఓకే, ఈ పర్చేజ్ చేసిన దాన్ని ఆల్రెడీ ఆ రిటర్న్ చేసిన దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలంటే ఇప్పుడు రిటర్న్ చేశారు సార్ వాళ్ళు, అయిపోయింది. కొత్త బిల్లు తీసుకుంటున్నారు వాళ్ళు. నేను అదే బిల్ ఓపెన్ చేస్తున్నాను, సేల్స్ బిల్ ఓపెన్ చేశాను. ఓకే, బిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కస్టమర్ ఏ కస్టమర్ మీరు పర్చేజ్ చేస్తున్నారో ఆ కస్టమర్ లోడ్ చేసుకోండి. లోడ్ చేసుకోండి. వాళ్ళు ఏ ఐటమ్ అది ఇప్పుడైతే పర్చేజ్ చేస్తున్నారు ఆ ఐటమ్ లోడ్ చేసుకోండి. లోడ్ చేసిన తర్వాత జస్ట్ కింద సేవ్ అని క్లిక్ చేయండి, F6. ఇక్కడ ఆర్ఆర్ అనేది వచ్చి చూసారా? హలో, ఇక్కడ ఆర్ఆర్ అని వచ్చింది చూసారా సార్? ఇక్కడ మాన్యువల్ బిల్లింగ్ అని వస్తుంది మళ్ళీ. ఎక్కడండి? సార్ మాన్యువల్ బిల్ రిటర్న్ చేసేసాను సార్. అది హలో, ఇది రిటర్న్ అయిపోయిన తర్వాత బిల్ అండి, మళ్ళీ సేవ్ చేస్తున్నామండి. ఇది మళ్ళీ సేవ్ చేస్తున్నారా? సేవ్ కాదండి, సేల్ చేస్తున్నాం. బిల్లింగ్ ఎంట్రీ చేస్తున్నాం. అర్థమైందని చెప్పేది? అర్థమైందండి. అదే ఫస్ట్ మీరు ఆల్రెడీ సేల్స్ రిటర్న్ చేశారండి. అదే కస్టమర్ వచ్చి వేరే ఐటమ్ మీరు పర్చేజ్ చేస్తున్నారంటే పర్చేజ్ అండ్ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ చేస్తున్నాం అంటే మళ్ళీ మీరు బిల్ ఎంట్రీ ఓపెన్ చేసి అదే కస్టమర్ లోడ్ చేసి ఏ ఐటమ్ అయితే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం పర్చేజ్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు కదా ఆ ఐటమ్ లోడ్ చేసి ఇక్కడ ఆర్ఆర్ఎన్ ఉంది కదా, ఆర్ఆర్ఎన్ క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ టైప్ చేయండి. ఇన్ కేసు ఏదైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆర్ఆర్ఎన్ నెంబర్, ఆర్ఆర్ఎన్ ఇక్కడ ఒక బాక్స్ చూసారు ఇక్కడ మీరు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి మీకు. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? అడ్జస్ట్ చేసుకున్నాక సేవ్ కొట్టేసి డైరెక్ట్ ప్రింట్ వచ్చేస్తుంది. అంతే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్జస్ట్ అయింది 100 రూపీస్ అడ్జస్ట్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది మీ బిల్ వచ్చి 970 రూపీస్. ఆ 870 రూపీస్ వచ్చి మీరు క్యాష్ లో మీరు మళ్ళీ మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకేనా? హలో సార్, చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, ఇది ఎస్టర్డే మాకు అప్డేట్ చేస్తారు. ఇది నేను ఎస్టర్డే బిల్స్లోని బిల్ చేయాలంటే అదేం చేంజ్ చేసుకుంటే ఆప్షన్ ఉంటుంది సార్? అది డేట్ చేంజ్ చేసుకోవడానికి. డేట్ చేంజ్? అవును సార్.
ఎస్టర్డే మొత్తం మాన్యువల్ రాసుకున్నాను. ఎస్టర్డే లో బిల్ చేయడానికి నాకు ఆప్షన్ ఉంటుందా? మాన్యువల్ అంటే ఇక్కడ మీరు మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ చేయొచ్చండి. బిల్ నెంబర్ అయితే మనం చేంజ్ చేయలేమండి ఇక్కడ. అది కదా సార్ నేను చెప్పేది, ఒకసారి క్లారిటీ వినండి. నేను ఎస్టర్డే నాకు మొత్తం సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. ఎస్టర్డే మొత్తం నేను మాన్యువల్ రాసుకున్నాను. ఎస్టర్డే డేట్ లోనే నేను బిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా నాకు? లేదు లేదు సార్, లేదు సార్. అంటే డేట్ చేంజ్ చేసుకొని చేయడానికి ఆప్షన్ ఏమి ఉండదు సార్? అది లేదు సార్, అది లేదు సార్. మీరు అతనితో సెల్లుతో ఒకసారి మాట్లాడండి. మీరు మాట్లాడతాం ఒకసారి. ఒకసారి మాట్లాడండి. ఓకే సార్. ఇంకొకటి ఇది కస్టమర్ నేమ్ ఇలా వచ్చింది కదా, ఇది మా దాంట్లో రాలేదు, ఇంకా అప్డేట్ కావాలంటుంది. అదే అండి, అంటే అప్డేట్ కాలేదంటే వాళ్ళు ఇన్స్టాల్ చేసిన కాకపోతే మీ ఫైల్స్ ఉంటాయి కదా, టీటీ అంటే ఫైల్స్ అంటారు కదా, అలా ఫైల్స్ వాళ్ళు హెడ్ ఆఫీస్ మీకు పంపిస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీకు రిసీవ్ అవుతుందండి. ఒకవేళ వాళ్ళు పంపించిన తర్వాత మీరు నెట్ రేట్, మీ డెస్క్టాప్ లో నెట్ రేట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది కదా, దాన్ని ఒకసారి లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అని ఉంది పైన, రిసీవ్ చేసి డౌన్లోడ్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్. ఓకేనా? మీకు అప్పుడు ఫైల్స్ ఏదైనా పెండింగ్ ఉంటే డౌన్లోడ్ అవుతాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకా వేరే ఏదైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, థ్యాంక్ యూ, అంతే. మొత్తం ఐడియా వచ్చింది మొత్తం. ఓకే ఓకే అండి. వేరే ఏదైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే మనం వచ్చి సెషన్ క్లోజ్ చేద్దామండి. అది సార్ ఇంకోటి మన రెడీమిషన్ ఎట్లా చేస్తారు సార్? ఏంటండి? రెడీమ్ వచ్చేసి ఎం క్యారెక్టర్ లో యాప్ లో చేస్తాం కదా, దీంట్లో ఇప్పుడు రెడీమా? ఎస్ సార్. అంటే మీరు అంటే లాయల్టీ యూజ్ చేస్తున్నారండి? లాయల్టీ యూజ్ చేస్తాం. అదే అండి, లాయల్టీ అంటే మనకి యాక్చువల్గా మనకి ఇంకా అది ఇంప్లిమెంట్ చేయలేదు మనకి. కాకపోతే ఆప్షన్స్ ఉన్నాయి మనకి, అది ఇంప్లిమెంట్ చేసి నేను ఒకసారి కనుక్కుంటానులేండి. అది కాకపోతే మనకి రెడీమ్ అంటే సేమ్ అంటే ఏం లేదండి. మనకి ఇక్కడ టెండర్ మాస్టర్ లాయల్టీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కష్ట అక్కడికి వెళ్ళి మనం ఎనేబుల్ చేసుకోవడం అంతే. మనకి అంటే ఎలా అంటే చూపిస్తాను, చెప్తాను. అంటే అప్పటి వరకు కస్టమర్ కి యాడ్ అవుతాయి పాయింట్స్ మరి? యాడ్ అవుతాయండి. ఓకే సార్, యాడ్ అవుతాయి. ఒకసారి మీరు అది ఒకసారి మీ వాళ్ళు ఉన్నారు కదా, చంద్రులు ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే వాళ్ళు లాయల్టీ అది ఇంప్లిమెంట్ చేశారు హెడ్ ఆఫీస్ లో. అది ఎందుకంటే నేనైతే కోఆర్డినేట్ చేయలేదు. అది మీరు ఒకసారి కనుక్కోండి అసలు. ఓకే సార్, ఒకసారి అది మీ క్లారిటీ కనుక్కోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. వేరే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్, ఇప్పుడు ఏం లేదండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ కావచ్చు కదా. ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. ఓకే సార్. వాళ్ళు అయితే మాకు కోఆర్డినేట్ అవుతారండి. ఎందుకంటే వన్ పాయింట్ ఆఫ్ అంటే అందరూ కాల్ చేస్తారంటే ఏం జరుగుతుందో తెలియదు కదా. అవునవును సార్. అందువల్ల అంటే వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు తెలుస్తా అంటే మీరు డైలీ ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అందుకని చెప్తున్నారు. సరే అండి, ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అండి.